అంటే ఎప్పుడు యశ్వంత్ మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా కూడా మార్కెట్‌లో ఉండే సెంటిమెంటు మేజర్ పార్ట్ ప్లే చేస్తుంది. ఏ స్టాక్‌లో అయినా ప్రైస్‌లో మూవ్‌మెంట్ అవ్వాలి అంటే. అందువల్ల జనరల్ సెంటిమెంట్‌ని ఇంపాక్ట్ చేసేది అది లాంగ్ టర్మ్ ఇంపాక్ట్ ఉండేటువంటి ఫ్యాక్టర్ గనక అయిపోతే అంటే న్యూస్ లాంటిది ఒక కంపెనీ న్యూస్ అయిపోతే గనక 2, 3 డేస్, 4 డేస్ తర్వాత దాని యొక్క న్యూస్ వాల్యూ ఉండదు. కానీ ఇటువంటిది రెన్యూడ్ ఆప్టిమిజం ఫ్రమ్ ఇది టారిఫ్ 15% తగ్గుతుంది అంటే 15% కనుక టారిఫ్ తగ్గితే ఇండియా ప్రపంచంలో ఉన్న అనేక కంట్రీస్‌తో పాటు ఇండియా కూడా ఈక్వల్ అయిపోతే అమెరికాతో ఇప్పుడు వరకు ఉన్న ఎక్స్‌పోర్ట్ ఛాన్స్ అన్నీ కూడా దాదాపుగా 90% వెనక్కొచ్చేస్తాయి. అంటే ఇప్పటి వరకు చాలా ఎక్కువ టాక్స్ వేసి దాదాపుగా ఎక్స్‌పోర్ట్స్ ఆపేసి ఇబ్బంది పడుతున్న సెక్టర్స్ అన్నీ కూడా తిరిగి పుంజుకోవడానికి శక్తి వస్తుంది. పైగా కొనుక్కునేవాళ్ళు అమెరికాలో కొనుక్కునేవాళ్ళు టారిఫ్‌ని వాళ్ళ కన్స్యూమర్స్‌కి పాస్ చేయడానికి ఒక 8% మీరు ఒక 7% భరించండి అంటే కొద్దిగా గొప్ప అటు ఇటు కన్సెషన్‌లు అయిపోతాయి. ఇండియన్ గవర్నమెంట్ కూడా కొద్దిగా ఎక్స్‌పోర్ట్స్ గనుక వేవర్ ఇచ్చినట్లయితే ఆటోమేటిక్‌గా 15% ఈస్ జీరో ఎఫెక్ట్ అయిపోతుంది మన మీద. అందువల్ల అది రెన్యూడ్ ఆప్టిమిజం ఈస్ రైట్ జస్టిఫైడ్. అందులో డౌట్ ఏం అక్కర్లేదు. కాబట్టి ఇది ఇంపాక్ట్ ఒక రోజు, 2 రోజులు ఉంటుందంటే కాదు. కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. పైగా మీరు చూస్తే ఎప్పుడు కూడా ఇప్పుడు దాదాపుగా 3 నెలలు అంటే అక్టోబర్ నెల వదిలిపెడితే అంతకుముందు జులై, ఆగస్ట్, సెప్టెంబర్ నెలల్లో కంటిన్యూస్‌గా ఎఫ్ఐఎల్ అమ్ముతూ వస్తే అక్టోబర్ నెలలోనేమో ఇన్‌ఫ్లోస్ కూడా స్టార్ట్ అయిపోయినాయి. అంటే అర్థం ఏంటి? ఇండియాలో ఉన్న మార్కెట్ల మీద మన ఇండియన్స్‌కే కాకుండా ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ కూడా కొద్దిగా గొప్ప రెన్యూడ్ ఆప్టిమిజం వచ్చింది. అందువల్ల ఈ రోజున కొద్దిగా ట్రంప్ దగ్గర నుంచి టారిఫ్‌లో సానుకూల సంకేతాలు వచ్చేయడానికి ఊతం వచ్చినట్టుగా కనపడుతోంది. ఆయన స్టేట్మెంట్ ఇస్తానన్నారు. నేను వేస్తాను, ఇంకా వేస్తానని. కానీ ఆయన చెప్పేది, చేసేది ఎప్పుడు పొంతనుండదు కాబట్టి మోస్ట్ లైక్లీ కొద్దిగా కన్సెషన్ వస్తున్న ఉద్దేశంతో వచ్చింది. ఒకవేళ అతను తగ్గించకపోయినా ఆల్రెడీ ఎక్కువ పడిపోయే ఉంది కాబట్టి ఇక నెగెటివ్ లేదు. వస్తే పాజిటివ్ లేకపోతే పాజిటివ్ లేదు. అందువల్ల 100కి 100 రూపాయలు ఇది హెల్తీ సంకేతంగానే భావించాలి. నిఫ్టీని ఆల్ టైమ్ బ్రేక్ చేస్తుంది సంవత్సరం లోపల మనం అనుకుంటే గిఫ్ట్ నిఫ్టీలో నిన్నే బీట్ చేసేయటం. అంటే వెన్స్డే మార్కెట్లోనే గిఫ్ట్ నిఫ్టీలో 324 దాకా 340 దాకా కూడా వెళ్ళిపోయింది. అంటే అర్థం ఏంటి? దిస్ ఈజ్ స్ట్రైకింగ్ డిస్టెన్స్. కొద్దిగా ఎప్పుడు కూడా ఇలా బాగా స్ట్రైకింగ్ డిస్టెన్స్ ఉన్నటువంటి హాల్ టైం అయిన ఒక్కసారి దాటితే అక్కడితో ఆగదు. ఇంకొద్దిగా కూడా బయటకు వెళ్ళిపోవడానికి పైకి వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది. వీటన్నిటికీ సెంటిమెంట్ ఈజ్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ దట్ డ్రైవ్స్ అండ్ అకార్డింగ్ టు మీ దిస్ సెంటిమెంట్ విల్ ప్రొపెల్ prices into the future also. ఖచ్చితంగా రాబోయే సంవత్సరంలో అంటే 2026 మార్చ్ లోపల ఇన్వెస్టర్స్ మంచి లాభాలు చూస్తారని ఆశించవచ్చు.